హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఏయూ శతాబ్ది ఉత్సవాలలో ఎంపీ భరత్ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్ర యూనివర్సిటీ పరువు తీసే విధంగా ఉన్నాయి. అధికార పార్టీ ఎంపీ గారిని ఏయూ శతాబ్ది ఉత్సవాలకు పిలిస్తే ఆయన ఆ ఉత్సవాలలో ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పరువు నిలిపే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడాలి, ఆంధ్ర యూనివర్సిటీ యొక్క గొప్పతనం గురించి మాట్లాడాలి. లేకపోతే ఆయన ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రను విద్యార్థులందరికీ తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఎలా అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తామో, ఆంధ్ర యూనివర్సిటీని ఎలా ముందుకు తీసుకెళ్తామో, ఇంకా ఈ 4 ఏళ్ల కాలం ఉంది కాబట్టి కూటమి పార్టీలకి ఈ 4 ఏళ్లలో ఆంధ్ర యూనివర్సిటీని ఎలా అభివృద్ధి చేస్తామో, అక్కడ ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని ఎలా నిర్మూలిస్తాము అని మాట్లాడాలి. కానీ ఎంపీ భరత్ గారు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అక్కడ ప్రొఫెసర్లు, యూనివర్సిటీలోని ఛాన్సలర్లు, వైస్ ఛాన్సలర్లు వీళ్ళందరూ కూడా, మేధావులంతా కూడా ముక్కున వేలేసుకుని ఇదేం మాటలు మాట్లాడుతున్నాడు ఈయన, ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంపీగా ఈయనకు తగునా అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవటం చాలా చాలా ఆశ్చర్యకరం, బాధాకరం. ఇంతకీ ఎంపీ భరత్ గారు ఏం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటే, ఆయనకు గీతం యూనివర్సిటీ ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ గీతం యూనివర్సిటీ యొక్క గొప్పదనాన్ని ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడాడు. బాగా డబ్బున్న వాళ్ళు, డబ్బున్న ధనవంతులు మాత్రమే గీతం యూనివర్సిటీకి వస్తుంటారు. డబ్బు లేని వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు ఎలాగోలా చదువుకోవాలి కాబట్టి అటువంటి వాళ్ళు మాత్రమే ఏయూ యూనివర్సిటీకి వస్తారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చాలా బాధాకరమైన వ్యాఖ్యలు. అదేవిధంగా ఆయన ఏయూ యొక్క గొప్పదనాన్ని చెప్పకుండా గీతం యూనివర్సిటీ యొక్క గొప్పదనం గురించి, ర్యాంకింగ్లో గీతం యూనివర్సిటీ ఏ విధంగా ముందుందో, దానికి ఎంత ర్యాంకింగ్ ఉందో, గీతం యూనివర్సిటీలో సీట్లు సాధించాలంటే ఏం చేయాలో, అలా గీతం యూనివర్సిటీ యొక్క గొప్పదనం గురించి ఆయన మాట్లాడటం జరిగింది. మీరు వచ్చింది ఏయూ శతాబ్ది ఉత్సవాలకి, ఏయూ యొక్క గొప్పదనం, ఏయూలోని లోటుపాట్ల గురించి మాట్లాడాలి, ఎలా అభివృద్ధి చేస్తే మాట్లాడాలి. కానీ ఏయూ గొప్పదనాన్ని గురించి మాట్లాడకపోగా గీతం యూనివర్సిటీ గొప్పదనాన్ని గురించి మాట్లాడుతూ ఏయూ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పరువు తీసే విధంగా ఎంపీ భరత్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి అని చాలామంది బాధపడుతున్నారు. ఆ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు కావచ్చు, యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఎంపీ భరత్ గారి వ్యాఖ్యలు మంచిది కాదు, ఆయన ఈ విధంగా మాట్లాడుండాల్సింది కాదు, ఈ విధంగా మాట్లాడటం నైతికంగా ఏయూ విద్యార్థులు, ఏయూలో పనిచేసే అధ్యాపకులను అవమానపరచటమేనని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. ఎంపీ భరత్ గారు ఈయన చేసిన వ్యాఖ్యలపై ఆయన పునరాలోచించుకోవాలి. ఏయూ విద్యార్థులకు, ఏయూ ఆంధ్ర యూనివర్సిటీలోని అక్కడ పనిచేసే వాళ్లకు, అధ్యాపకులకు, ఏయూ యూనివర్సిటీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ ఖచ్చితంగా ఎంపీ భరత్ గారు చెప్పి తీరాలి అని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను, ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా చేయటం మంచిది కాదు అని తెలియజేస్తున్నాను.